ఆర్మూర్ మున్సిప్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఘటాడి ఆనంద్ను క్షత్రియ పెద్దలు ఘనంగా సన్మానించారు. గత ఏప్రిల్లో 2వ తారీఖున జరిగిన ఆర్మూర్ మున్సిప్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఘటాడి ఆనంద్ను క్షత్రియ కుల పెద్దలు పూలమాలలు వేసి పట్టుశాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం క్షత్రియ సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం ఆనందంగా ఉందని, క్షత్రియ సమాజ్ కు లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తూ సమాజ సేవతో పాటు బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని, మరిన్ని రాష్ట్ర స్థాయి పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షులు అంతాజీ మదన్ మోహన్, ఉపాధ్యక్షులు హజారి గంగాధర్, సభ్యులు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, సాత్పుతి శ్రీనివాస్, లయన్ నివేదన్, ఎస్జి రాములు, పడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు మన యొక్క వకీల్ సాబ్ అయినటువంటి శ్రీ ఘటాడి ఆనంద్ గారు యునానిమస్గా వారి యొక్క బార్ అసోసియేషన్ లో సెక్రటరీగా వారు ఎన్నికైనారు. మరి చాలా సంతోషకరమైన విషయము. మా యొక్క క్షత్రియ సమాజ్లో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడూ మేము సన్మానం చేయాలనుకున్నాం. సమయం దొరకలేదు కాబట్టి ఈ రోజు అనుకోకుండా సమయం దొరికింది. మరి వారు పిలవగానే రావడం జరిగింది. మా సన్మానాన్ని స్వీకరించినందుకు వారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. కాబట్టి ఇటు విషయాన్ని మీరందరూ కూడా సంతోషంగా అతన్ని కూడా మరలా అభివృద్ధి పథంలో రావాలని చెప్పి, మాకు సమాజానికి ఎల్లవేళ సేవ చేయాలని చెప్పేసి ఆయనతోటి మనం వచనం తీసుకుంటున్నాం. ఎందుకంటే సమాజం చాలా గొప్పది. మరి అడ్వైజర్స్ యొక్క ఆవశ్యకత ఉంటుంది, అందులో లాయర్ల యొక్క ఆవశ్యకత ఇంకా చాలా ఉంటుంది సమాజంలో. కాబట్టి ఆయన ఎప్పుడూ మా సమాజానికి సేవ చేయాలని చెప్పేసి మరీ ప్రార్థన చేస్తూ జీవితంలో ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పేసి అధ్యక్షులు ఇంకా స్టేట్ లెవెల్లో కూడా వెళ్లాలని చెప్పి ఆశిస్తున్నాం. బలో సహస్రార్జున్ మహారాజ్.